Hi guys, welcome back to my channel Life with Neetu. And this is my first vlog ఇలా లైవ్లో వచ్చి మాట్లాడడం. ఎప్పుడు నేను వాయిస్ ఓవర్స్ ఆర్ ట్రిప్స్కి వెళ్ళినప్పుడు వ్లాగ్స్ తీయడం అంతే. ఇంట్లో దిస్ ఇస్ మై ఫస్ట్ వ్లాగ్. సో ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి ఆర్ ఏమైనా కొత్త ఐడియాస్ ఉంటే కూడా కమెంట్ చేయండి. సో ఈరోజు మొత్తం ఏం చేయబోతున్నా, ఈరోజు ఇంట్లో స్పెషల్స్ ఏంటి, నా డే ఎలా ఉండబోతుంది అనేది నేను మీకు చూపిస్తున్నా. సో లెట్స్ గెట్స్. సో ఈరోజు మార్నింగ్ మా అత్తమ్మ బయట లేసి మొత్తం వాష్ చేస్తున్నారు. అండ్ ముగ్గు పని కూడా మా అత్తమ్మదే, నాకు ఎలాగో రాదు కాబట్టి. అండ్ బ్రేక్ఫాస్ట్ అండ్ ఇంట్లోపల క్లీనింగ్ నాది. అత్తమ్మ అయిపోయిందా ముగ్గు? అయిపోయిందమ్మా. ఈరోజు బాగా లేట్ అయినట్టుంది. అదే అంతా క్లీన్ చేసుకొని అంతా కడుక్కొని వచ్చి ముగ్గేసేకాడికి కొంచెం లేట్ అయింది. మామూలుగా అయితే పిన్ని వేసేస్తాను. అంతా శుభ్రం చేసుకొని ఇంకా ముందర వరండా అంతా కడిగి అంతా ఈడ కడుక్కొని ముగ్గేసేలా లేట్ అయిపోయింది ఈరోజు. మామూలుగా అయితే అర్లీ మార్నింగ్ వేసేస్తాను. వారికంతా ముగ్గు అయిపోతుంది, దీపం అయిపోతుంది. అదే నేను లేసక ముందే పూజ కూడా అయిపోయింటుంది. బట్ ఈరోజు క్లీనింగ్ లేట్ అయింది. క్లీన్ చేసుకునే కాడికి లేట్ అయిపోయి ఎండ వచ్చేసింది. బయట ముగ్గు కంప్లీట్ అయ్యేలోపు లోపల నేనైతే బ్రేక్ఫాస్ట్ అండ్ మా పాపకి లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేశాను. సో పాపని స్కూల్లో డ్రాప్ చేసి వచ్చాక మనం ముచ్చట్లు కంటిన్యూ చేద్దాం. సో పాపని స్కూల్లో వదిలేసి వచ్చేసాము. ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి మా ఇంట్లో మ్యాంగో ఊరగాయ, మ్యాంగో ఆవకాయ పెడుతున్నాం అన్నమాట. టమాటో పిక్కలు కూడా ఆల్రెడీ రెడీ అవుతుంది. ఇంకా సమ్మర్ అంటే మాకు ఊరగాయ ఉంటే చాలు, ఇంకా ఎలాంటి కర్రీస్, పులుసు, చికెన్ కూడా అవసరం లేదు. ఈవెన్ మా ఆయన కూడా అంతే, పిక్కలు ఏదైనా ఉన్నా అది చాలన్నమాట. సో ఈ మ్యాంగో ఆవకాయ కోసం నేను మొత్తం చిన్న పీసెస్గా కట్ చేసి ఇస్తాను. ఇంకా మొత్తం ప్రాసెస్ చూస్తుంది. ఈవెన్ కుకింగ్లో కూడా అంతే, మేమిద్దరం షేర్ చేసుకుంటూ ఉంటాం. లైక్ నేను చాప్ చేస్తే మా అత్తమ్మ కుక్ చేస్తుంది, సమ్టైమ్స్ నేను కుక్ చేస్తా. అండ్ కొన్ని రెసిపీస్ నాకు తెలియదు అనమాట. లైక్ ఫిష్ పులుసు, మటన్ బిర్యానీ చేస్తాను, బట్ కొంచెం గ్రేవీలా అయితే అత్తమ్మ చేస్తుంది. సో నేను ఆల్రెడీ చెప్పా కదా, వ్లాగ్స్ తీయడం నేను ఫస్ట్ టైం. అండ్ నాకు పెద్దగా మాట్లాడడం కూడా రాదు. అంటే నేనంత టాకటివ్ పర్సన్ కాదు. ఓన్లీ నా క్లోజ్ ఫ్రెండ్స్ వరకే నేను ఓపెన్ అప్ అవుతా, లైక్ ఫ్రెండ్స్తో మాట్లాడడం అలా అంతే. చాలా సైలెంట్ ఫ్యామిలీలోనే నేను పెరిగాను. అండ్ యూట్యూబ్ కూడా మా అత్తమ్మ వాళ్ళు ఫోర్స్ చేస్తేనే స్టార్ట్ చేశా. అంటే ఇంట్రెస్ట్ ఉంది, బట్ నేను ఎలా అంటే నాకు ఒక 10 స్టెప్స్ ఉంటే 10 స్టెప్స్ పుష్ చేయాలి. ఒక స్టెప్ పుష్ చేసి మిగిలిన చూసుకునే టైప్ నేను కాదు. సో ఇందాక చెప్పా కదా, యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి మా ఇంట్లో మెయిన్ మా అత్తమ్మ ఫోర్స్ చేస్తేనే యూట్యూబ్ స్టార్ట్ చేశాను. అండ్ ఇక్కడికి వచ్చాక లైఫ్ స్టైల్ కూడా చాలా మారింది. లైక్ మా ఇంట్లో ఓన్లీ వెజ్ అనమాట. సండేస్ మాత్రమే నాన్ వెజ్, అది కూడా చికెన్ ఎక్కువ. ఇక్కడికి వచ్చాక అన్నీ అలవాటు అయిపోయింది. ఇంకా కాళ్ళు, బ్రెయిన్, తలకూర ఒకటి అలవాటు చేసుకోలేదు. ఇంకా అవును, నేను అంత మాట్లాడను కదా అత్తమ్మ స్టార్టింగ్లో అంతా. మరి ఇప్పుడేమో వ్లాగ్స్ చేస్తున్నా. అదే స్టార్టింగ్ ఎలా ఉన్నా పెళ్ళైన కొత్తలో భలే సిగ్గు. మేము బాగా మాట్లాడుతూ ఉంటాము, ఈ పాప అసలు మాట్లాడుతూ అందరూ మాట్లాడుతుంటే రూమ్ తలుపు వేసుకునేదాన్ని. నాకు అంత సౌండ్స్ నచ్చక, బికాజ్ చాలా సైలెంట్ ఫ్యామిలీ. మేము బాగా సందడిగా ఉంటాము, మాట్లాడుకుంటాము. మా పిల్లలు వచ్చిన, మా కూతురు అందరం మేమట బెడ్రూమ్లో ఒకరే దూరుకొని, ఈ పాపకి వాళ్ళ ఇంట్లో ఒకటే ఉండి అలవాటు అయిపోయి ఈ సందడి ఇదంతా కొంచెం అని ఏందబ్బా అని కొంచెం జంకతా పోయి బెడ్రూమ్లో కూర్చునేది. మళ్ళీ అట్ట అలవాటు అయిపోయి ఇప్పుడు బెడ్రూమ్ అనే మాటే ఉండదు. ఇప్పుడు మాతోనే కూర్చుని వేస్తుంది. ఇంకా సందడి కావాలా, గలాంబలం అని ఉండాలా అని ఎక్కువ. ఆడవాళ్ళమ్మంటికి పోతే కూడా ఆడ బోరు కొడుతుంది వీడికి వచ్చేయాలంటుంది ఈ సందడి చూసి. నన్ను ఫాలో అయ్యారు కూడా మీరు చూసింటారు నా ఇన్స్టాగ్రామ్లో కూడా, డ్యాన్స్ వీడియోస్ అవ్వచ్చు అన్నీ. స్టార్టింగ్ అలా ఉండేదని కాదు. అండ్ ఇప్పుడు కూడా అంత టాకెటివ్ పర్సన్ నేను కాదు, అంత మాట్లాడను. యూట్యూబ్ స్టార్టింగ్లో కూడా అనుకున్నాను నేనేం మాట్లాడను, పెద్దగా అంత మాటలు వచ్చిన మనిషిని లైక్ కాదు, ఎలా చేస్తానబ్బా అనుకుంటా అన్న. సో వ్లాగింగ్ స్టార్ట్ చేస్తున్నా. స్కూల్ నుంచి పిలుచుకొచ్చేలోపే చూసారు కదా, హాఫ్ డే అయితే అలా మాయమైపోయింది. సో నేను ఈవినింగ్ వాకింగ్ చేస్తున్నా. అండ్ నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తెలుసు దట్ నేను వెయిట్ లాస్ చేస్తున్నానని. డెఫినెట్లీ కన్సిస్టెంట్గా అయితే చేయట్లేదు.
బట్ నేను కన్సిస్టెంట్గా చేసిన 1 మంత్ అయితే ఆల్మోస్ట్ లైక్ 4 kgs రెడ్యూస్ అయ్యాను. ఫొటోస్ కూడా యాడ్ చేస్తాను ఇఫ్ పాసిబుల్. కన్సిస్టెన్సీ మిస్ అయింది సమ్టైమ్స్ జస్ట్ బికాస్ ఫంక్షన్స్, కొన్ని ట్రిప్స్ వల్ల నేను కంటిన్యూ చేయలేకపోయాను. ఇప్పుడు మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నా. నా వెయిట్ లాస్ గురించి ఏమైనా క్వశ్చన్స్ ఆర్ డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. నేను ఒక వెయిట్ లాస్ కంప్లీట్ వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ మీ క్వశ్చన్స్ కూడా కన్సిడర్ చేసి ఐ విల్ డూ అనదర్ వ్లాగ్. నా వీడియోస్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.